లింగారెడ్డి గారు నమస్కారం. హలో లింగారెడ్డి గారు. యా మ్యూట్లో ఉంది లింగారెడ్డి గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లింగారెడ్డి గారు, ఇది నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది, అలాగే భారీగా 50% సీట్లు పెరుగుతాయన్నది వినటానికి బాగుంది. అయితే గతంలో ఒకటి జరిగింది, మీకు గుర్తుండుంటే, ఈ ఉత్తరాది దక్షిణాది అన్యాయం జరగకుండా ఇక్కడ సీట్లు జనాభా పరిమితంగానే పెరిగింది, కుటుంబ నియంత్రణ చక్కగా పాటించారన్న ఉద్దేశంతో ఒక సవరణ చేసి ఆయా రాష్ట్రాల లోపల సంఖ్య పెంచకుండా, ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నా అక్కడ సంఖ్య పెంచకుండా విత్ ఇన్ ద స్టేట్ నియోజకవర్గాల్ని రీషఫుల్ చేశారు. ఇప్పుడు అలాగే హైదరాబాద్లో అంతకుముందు మల్కాజ్గిరి అనే పార్లమెంట్ స్థానం లేదు. హైదరాబాద్ సికింద్రాబాద్ రెండే ఉండేవి. తర్వాత జనాభా పెరిగిన రీత్యా ఇంటర్నల్గా మొత్తం హైదరాబాద్లో, తెలంగాణలో 17 స్థానాల్లోనే హైదరాబాద్లో 4 వచ్చేట్టుగా చేశారు ఇంటర్నల్గా. అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు కూడా అలాగే ఇంటర్నల్గా రీషఫుల్ జరిగినాయి. కానీ మొత్తంగా రాష్ట్రంలో స్థానాలు, పార్లమెంట్ స్థానాలు పెరగల. అలాగే అసెంబ్లీ, అంటే ఏపీకి తెలంగాణకి విభజన చట్టం ఆధారంగా సంఖ్య పెరగాలని ఒకటి ఉన్నది, అది సరే, అది ఎలాగ అటకెక్కింది. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలు కూడా పెంచుతారు అంటున్నారు. అయితే మొట్టమొదటి విమెన్ రిజర్వేషన్కి వచ్చే ముందు మనకి జనాభా దామాషా పద్ధతిలో గనక పెంచే పని అయితే దక్షిణాది రాష్ట్రాలకి, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలాంటి కాస్త అభివృద్ధి ఉన్న రాష్ట్రాలు, జనాభా నియంత్రణ స్పష్టంగా అమలు చేసిన రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని ఎప్పటి నుంచో ఒక చర్చ ఉంది. ఇప్పుడు దాన్ని కేంద్రం ఏ రకంగా అడ్రస్ చేయబోతుంది? తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి దీని మీద? ఓకే, మీకు రియాజ్ గారికి, జయప్రకాష్ నారాయణ గారికి, వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక పైన జరుగుతుంది ఎప్పుడైనా సరే. మన 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల మరి రివిజన్ అనేది జరగాలి. కాకపోతే కోవిడ్ వచ్చింది కాబట్టి జరగలేదు. జనాభా లెక్కలు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు డీలిమిటేషన్ కూడా జరగదు అని అనుకోవడం జరిగింది. కాకపోతే ఇది 2027 మార్చికి అంతా కూడా ప్రాథమికమైనటువంటి ఈ జనాభా లెక్కల సేకరణ పూర్తి అవుతుంది. దాని ఆధారంగా మరి చేయాలనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే, సరే జనాభా లెక్కలు ఎక్కువ తక్కువ ఉంటాయి, ప్రభుత్వ ఆదేశాలను బాధ్యత వహించి దక్షిణ రాష్ట్రాల్లో మరి పిల్లలు ఎక్కువ కనలేదు. సరే, అక్కడ యూపీ అక్కడ పిల్లలు ఎక్కువ కనారు అంటే మనకి ఇన్సెంటివ్ రావాలి, పనిష్మెంట్ వచ్చే పరిస్థితి ఈ యొక్క డీలిమిటేషన్ లో. కానీ ఆ పరిస్థితి ఉత్పత్తి కాకుండా ఇది ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు, అంటే లోక్సభ, రాజ్యసభ స్థానాలు కానీ లేకపోతే ఎమ్మెల్యే స్థానాలు కానీ ఉన్నటువంటి సంఖ్య పైన 50% పెంచమంటే అది మంచిదే. అంటే యూనిఫామ్ గా ఉత్తరాదికి దక్షిణాదికి సమన్వయం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందో దాంతో మొత్తం కౌన్సిల్ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది, రాజ్యసభ సభ్యులు కూడా పెరుగుతారు. అయితే ఇక్కడ మహిళా రిజర్వేషన్ కూడా మనం ఆలోచన చేయాలి. చాలా అంటే మన ప్రాక్టికల్ గా వివక్షత అనేది కాదు, కానీ ప్రాక్టికల్ గా ఆలోచన చేసినప్పుడు మా సీటు మహిళలకు పోయింది, 40-50 సంవత్సరాలు ఉన్నాము అనేటువంటి ఒక సమస్య కూడా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ, మా కుటుంబంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఎన్ని సీట్లు అయితే పెరుగుతాయో, అంటే ఉదాహరణకు 50% సీట్లు పెరుగుతాయి, మహిళలకు ఇచ్చేది 33% ఇస్తారు. అంటే మహిళలకు 33% రిజర్వేషన్ చేసినా కూడా మగవాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే జనరల్ సీట్లు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ఇది తెలివైనటువంటి ఆచరణయోగ్యమైనటువంటి పని అనేది పురుష నాయకత్వానికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందంటారు. ఇబ్బంది లేకుండా, ఎందుకంటే అది ప్రధాన సార్, మహిళలకి 23% ఇవ్వాలి, 23% రిజర్వేషన్. మీరు అంతకంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే, ఎవరు అభ్యంతరం పెట్టరు.
అంటే వాళ్ళు జనరల్ సీట్లు కూడా కంటెస్ట్ చేస్తారు, వాళ్ళు చేయొచ్చు. వదిలిపెట్టరు. ఇదేమైందంటే 33 అనేది కంపల్సరీగా వాళ్ళు రిజర్వేషన్ స్థానంలో పోటీ చేస్తారు. అవును. మిగతా స్థానాల్లో కూడా జనరల్ సీట్లు కూడా పోటీ చేస్తారు. ఓకే. అయితే ఇంకొక 5-6% పెరుగుతారు వాళ్ళు, అవును. దాదాపు 40% వరకు వస్తారన్నమాట. ఉమ్. ఇంకోటి ఏంటంటే ఈ నియోజకవర్గాలు కూడా ఓటర్ల సంఖ్య, జనాభా సంఖ్య అస్తవ్యస్తంగా ఉంది. ఉదాహరణకు మన పానీరు నుంచి మన గౌరవ చైతన్య గారికి వివాహం పిలిచేదానికి వచ్చి ఆయన చెప్పినాడు, పానీరు నియోజకవర్గంలో 3,60,000 ఓటర్లు ఉన్నారంట. ఓకే. ఓకే. కొన్ని చోట్ల 2 లక్షలే ఉంటారు. కాబట్టి ఈ ఓటర్ల సంఖ్య కుదించినప్పుడు పోటీ చేసేటువంటి అభ్యర్థులు కానీ, రాజకీయ పార్టీలు కానీ తిరిగేటువంటి సమయం కానీ, ప్రయాస కానీ, లేదు క్యాన్వాస్ ఖర్చు కానీ మనం అనకూడదు. ఓటర్లకు వచ్చేటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు పార్లమెంట్ లో, లోక్సభలో, రాజ్యసభలో పెరిగేటువంటి సీట్లను దృష్టిలో పెట్టుకుని సభ హాలు పెద్ద చేశారు. పెద్ద హాల్ పెట్టుకున్నారు. అన్ని చోట్ల అసెంబ్లీలు హాలు పెద్ద చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకి అవసరం లే, మనకు ఆంధ్ర కూడా అవసరం లే. మనకు ఆల్రెడీ పెరిగిపోయేటువంటి సీట్లకు కూడా సౌకర్యం ఉంది. కాబట్టి ఏదైనా కూడా ఇంకొక విషయం కూడా, దీంతో మహిళా రిజర్వేషన్ కాకుండా జమిలీ సమస్య కూడా ఉంది. నాకు తెలిసి జమిలీ కూడా చట్ట సవరణ చేస్తారు. రైట్ సార్, మనం వాటి మీద కూడా చర్చిద్దాం. దీని విషయం కూడా రాజ్యాంగ సవరణ అవన్నీ చేయాలా, ఇది మంచిదే. కాబట్టి యూపీ లాంటి 20 రాష్ట్రాల్లో మరి వాళ్ళు 6 దశలుగా మరి అసెంబ్లీ స్థానాలు అవుతాయి. కొంచెం ఇబ్బంది. అయితే దీంతో ఒక తమాషా కూడా ఉంది. ఎప్పుడైతే అసెంబ్లీ సీట్లు పెరుగుతాయో ఈ క్యాబినెట్ సభ్యుల, మంత్రివర్గ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొత్తం బాగా రాజకీయంగా బాగా మీరు అందరికి పదవులు ఇచ్చి సాటిస్ఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందు మొట్టమొదటి పాయింట్ అది. ఇప్పుడు ఏ పార్టీ సీనియర్లు అటువంటి వాళ్ళందరూ దీంతో రైట్ లింగారెడ్డి గారు జరుగుతుంది.